అందరికీ నమస్కారం. నేను మీ గీత. తొలిముద్దు పార్ట్ 3. పార్ట్ 1, పార్ట్ 2 చూసి పార్ట్ 2 చూడండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్స్కి దగ్గరలో ఉన్నారు. అర్జున్ ఫైనల్ ఇయర్ కనుక ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉన్నాడు. ఆరాధ్య సెకండ్ ఇయర్, సో ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవుతుంది. ఎగ్జామ్స్కి ముందు హాలిడేస్ ఇచ్చారు. ఒకరోజు అర్జున్ కాల్ చేశాడు ఆరాధ్యకి. ఆరాధ్య, హలో, ఫుల్గా నిద్రమత్తులో ఉన్నట్టున్నావు అని అడిగాడు అర్జున్. ఏంటి ఇంకా లేవలేదా? ఆరాధ్య, ఇంత పొద్దుటే కాల్ చేసి లేవలేదా అని అడుగుతారా ఎవరన్నా అని బద్ధకంగా అడిగింది ఆరాధ్య. మేడం, టైం 9 అయ్యింది, ఇంకా పొద్దుటే ఏంటి? ఆరాధ్య, నైట్ చదివి లేటుగా పడుకున్నా, అయినా హాలిడేనే కదా, లేచి నేను చేసే పనులు ఏమీ లేవు. అర్జున్, సరే లేచాక తీరిగ్గా కాల్ చేయి, బాయ్ అని కాల్ కట్ చేశాడు. ఆరాధ్య నిద్రపోదామని ఎంతో ట్రై చేసింది, కానీ నిద్ర రావటం లేదు. ఇంకా చేసేదేమీ లేక లేచి ఫ్రెష్ అయ్యింది. 1 గంట తర్వాత అర్జున్కి కాల్ చేసింది. అర్జున్, లేచారా మేడం? కొంచెం వెటకారంగా అన్నాడు. ఆరాధ్య, నిద్రే లేపి లేచారా అని అడుగుతున్నావా? అర్జున్, నేనేం చేశా? ఆరాధ్య, కాల్ చేసావుగా. అర్జున్, నాకేం తెలుసు నువ్వు అప్పటి వరకు నిద్రపోతావని? ఆరాధ్య అంటుంది. సరే, ఏంటి కాల్ చేసావు అర్జున్ అని అడుగుతుంది. అర్జున్, ఎగ్జామ్స్ 1 వారంలో ఉన్నాయి కదా, హాల్ టికెట్ తీసుకున్నావా లేదో అని ఫోన్ చేశాను. ఆరాధ్య, లేదు, రేపో ఎల్లుండో మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాం అనుకుంటున్నాం. అర్జున్, అవునా? ఆరాధ్య, ఎందుకు అలా అన్నావు? అర్జున్, ఏం లేదు, నేను కూడా వద్దాం అనుకున్నా కాలేజ్కి, సో నువ్వు వస్తే కలిసినట్టు ఉంటుందని. సరే, నువ్వు వెళ్ళేటప్పుడు నాకు మెసేజ్ చేయి, కుదిరితే నేను కూడా వస్తా, కలుద్దాం. సరే, బాయ్ అని చెప్పి ఇక వెళ్ళి మళ్ళీ నిద్రపో అని ఏడిపిస్తూ అన్నాడు అర్జున్. ఆరాధ్య నవ్వుతూ కాల్ కట్ చేసింది. ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నాడు అర్జున్. ఎగ్జామ్స్ అయ్యాక చెప్పడం బెటర్ అని తన పని తను చేసుకుని పోతున్నాడు అర్జున్. 2 రోజుల తర్వాత హాల్ టికెట్ కోసం కాలేజ్కి వెళ్ళింది. అర్జున్కి మెసేజ్ పెట్టింది కానీ ఏమీ రిప్లై రాలేదు. సరే అని ఫ్రెండ్స్తో కలిసి కాలేజ్కి వెళ్ళింది. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ని కలిసింది. ఏదో సరదాగా అల్లరి చేస్తున్నారు. అందరూ కలిసి క్యాంటీన్కి వెళ్ళారు. అర్జున్ అక్కడే ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. 1 అర్ధగంటకు ముందు ఏమైందో చూద్దాం. అర్జున్కి మెసేజ్ పెట్టింది. చూసి నవ్వుకున్నాడు. ఎందుకంటే తను అప్పటికే కాలేజీలో ఉన్నాడు. ప్రాజెక్ట్ పని మీద వచ్చాడు. డైలీ కాకపోయినా వస్తూనే ఉన్నాడు. ఆ విషయం ఆరాధ్యకి తెలీదు. వస్తుంది కదా, కలుద్దామనే పనిలో ఉన్నాడు. అంతకుముందు ఆరాధ్యని చూశాడు కానీ తన ఫ్రెండ్స్తో ఉందని డిస్టర్బ్ చేయలేదు అర్జున్. అర్జున్ తన ఫ్రెండ్స్తో క్యాంటీన్కి వెళ్ళాడు. 15 నిమిషాల తర్వాత ఆరాధ్య తన ఫ్రెండ్స్తో వచ్చింది. అర్జున్ చూడలేదు. చూసినా సైలెంట్గా ఉన్నాడు. అలా అందరూ 30 నిమిషాల తర్వాత అర్జున్ కోసం ఆరాధ్య ఆగింది. ఆరాధ్య కోసం అర్జున్ వెయిట్ చేశాడు. అందరూ వెళ్ళాక అర్జున్ బిల్ కౌంటర్ దగ్గర ఉంటే ఆరాధ్య కూడా అక్కడికి వచ్చింది. ఆరాధ్య, హలో అర్జున్. హాయ్ ఆరాధ్య, మెసేజ్ చేయమన్నారు, చేస్తే రిప్లై లేదు. అర్జున్, ప్రాజెక్ట్ వర్క్లో ఉన్నా, కాలేజీలోనే ఉన్నా కదా, ఎలాగో వస్తున్నావు కదా, కలుద్దాం అనుకున్నా. అర్జున్, అవును తల్లి, ఇందాక వచ్చాను కానీ మీరు మీ ఫ్రెండ్స్తో ఉన్నారు, అందుకే ఇలా క్యాంటీన్కి వచ్చాను. ఆరాధ్య, ఒక్క మెసేజ్ చేస్తే పోయేదే కదా, నేను క్యాంటీన్కి రాకపోతే నిన్ను కలిసేదాన్ని కాదు కదా. అర్జున్, కాల్ చేద్దామనుకున్నా, ఈలోపు నువ్వు రావడం చూసి ఆగిపోయా. ఆరాధ్య, సరేలే, నమ్మేశానులే అని వెటకారంగా అంటుంది అర్జున్తో. అర్జున్, నిజం తల్లి. ఆరాధ్య నవ్వింది. అర్జున్, ఎలా ఉంది ప్రిపరేషన్? ఆరాధ్య, ఏదో చదువుతున్నానులే, బాగా చదువుకోండి మేడం. 9 వరకు నిద్రపోవటం గుర్తుకు వచ్చి అన్నాడు. నేను నైట్ అంతా చదువుతాను అర్జున్ అని అంటుంది. అర్జున్, సరే సరే, ఎగ్జామ్స్ బాగా రాయి, అప్పుడు కలవడం కుదరదు కదా. నాకు 2 ఎగ్జామ్స్ మాత్రమే ఉన్నాయి, మీకు ఎక్కువగా ఉంటాయి, బాగా ప్రిపేర్ అవ్వని చెప్తాడు. ఆరాధ్య, తెలుసు, ఎగ్జామ్స్ అయిపోయాక కలుద్దాం ఒకసారి. అర్జున్, ఓకే బాయ్ మరి. ఆరాధ్య, బాయ్, ఎగ్జామ్స్ అయిపోయాక కలుద్దాం. అర్జున్కి కాలేజ్ అయిపోయింది. ఆరాధ్య సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 1 వారం అయ్యింది. ఇద్దరికీ కలవటం అస్సలు కుదరలేదు.
అర్జున్ పేరెంట్స్ ఆరాధ్య వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇంట్లో వ్రతం చేస్తున్నాము రావాలి అని పిలిచారు మాటల్లో. అర్జున్ వచ్చే వారం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిసింది. ఆరాధ్య నిజమా అన్నట్లు అనుకుంది. అర్జున్ తనతో ఏమీ చెప్పలేదు అనుకుంది. ఎందుకో చాలా కోపంగా అనిపించింది. వాళ్ళు వెళ్ళాక కూడా అదే ఆలోచిస్తూ ఉంది ఆరాధ్య. కానీ అర్జున్ని ఏమీ అడగలేదు. అలా అని కాలర్ మెసేజ్ కూడా చేయలేదు. ఎందుకో తనకు అస్సలు నచ్చలేదు. అది అర్జున్ చెప్పలేదనో, మరి అర్జున్ అలా దూరంగా వెళ్ళటం ఇష్టం లేకో తనకి అర్థం కావటం లేక మూడ్ బాగోలేకపోవడం వల్ల అలా రాత్రి ఆలోచిస్తూ పడుకుని నిద్రపోయింది. అర్జున్ ఢిల్లీ వెళ్తే మరి ఎప్పటికి వస్తాడో తెలియదు. అక్కడ అంతా కొత్త. ఒక 6 నెలలన్నా ఉంటే అక్కడ తనకి అలవాటు అవుతుంది. వచ్చి పోయేంత దగ్గర కూడా కాదు. అందుకే అన్ని పనులు ముందు నుండే పూర్తి చేసుకుంటున్నాడు. ఆ పనిలో పడి ఆరాధ్యకి కాల్ కానీ మెసేజ్ కానీ చేయలేదు. ఇది ఫ్రెండ్స్ పార్ట్ 3. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి సపోర్ట్ చేయండి. పార్ట్ 4లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.